మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. గతంలో ఎస్కే పిక్చర్స్ ద్వారా వచ్చిన ప్రేమిస్తే దగ్గర నుంచి 8 సినిమాలు చేశాను. ఇప్పుడు 9వ సినిమా ఈ మహేష్ సినిమా. ఎస్కే పిక్చర్స్కి అంటే సురేష్ కొండేటి, సందీప్ కృష్ణ దీంట్లో హీరో, సందీప్ కృష్ణ అంటే ఎస్కే. సో మా రెండు ఇలా కలిసి డిఫరెంట్గా సక్సెస్ఫుల్గా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అలాగే నేను ఏ సినిమా చేసినా మా తెలుగు హీరో ఉంటే బాగుండేది అని ప్రతి సినిమాకి నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని. తమిళలో ఏ సినిమా కొన్నా ఇంత మంచి సినిమాలో తెలుగు హీరో లేడే అని అలా ప్రతిసారి అలా ఫీల్ అవుతున్నాను. నాకు లక్కీగా ఫస్ట్ టైం జర్నీ సినిమాలో శరవణన్ దొరికాడు. సో ఆ సినిమా తెలుగు హీరో చేశాడు, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ముందే ఊహించిన సినిమా చూడకముందు అనుకున్నాను. సో సినిమా చూసిన తర్వాత నాకు బాగా కాన్ఫిడెంట్ అయితే సినిమా నేను అనుకున్నా కానీ చాలా చాలా పెద్ద హిట్ అయింది. అలాగే అదే భావంతో ఈ సినిమా సందీప్ కృష్ణ చేశాడనగానే డెఫినెట్ తీసుకోవాలని చెప్పి సినిమా చూడకముందు ఈ సినిమా కొనడం జరిగింది. సో ఆ సినిమా చూసిన తర్వాత దానికంటే జర్నీ కంటే ఎక్కువ హ్యాపీగా, అంటే పక్కా కమర్షియల్ సినిమా ఇది, అవుట్ అండ్ అవుట్ ఎట్లాంటి ఇది లేకుండా పక్కా 100% కమర్షియల్, మన మారుతి స్టైల్లో అద్భుతమైన డైలాగ్స్. అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ కిషన్ని. ఇంతకుముందు ప్రస్థానం, గుండెల గోదావరి, స్నేహగీతం, రొటీన్ లవ్ స్టోరీ నా సినిమాలన్నింటినీ బాగా ప్రోత్సహించారు. ఇక్కడ కొంచెం మంచి పేరు వస్తుందని చెప్పి హిందీలో షోర్ ఇన్ ది సిటీ అని కూడా ఒక అవకాశం వచ్చింది, అది హిట్ అయింది. మరి తమిళ్లో యాడా మహేష్ అని సినిమా చేశాను, అది హిట్ అయింది. అదే సినిమాని ఇప్పుడు డబ్ చేసి తెలుగులోకి సురేష్ కొండరెడ్డి గారు, గుడ్ సినిమా గ్రూప్, మళ్ళీ కాఫీ సినిమాస్ కలిసి చేస్తున్నారు. యాడా మహేష్ గురించి ఒక విషయం అయితే చెప్పుకోవాలండి. ప్యూర్లీ అంటే ఇనిషియల్గా ఇక్కడ స్ట్రగ్లింగ్ చేసినప్పుడు మీరు చూసారంటే మొదటి సినిమాలో కూడా ముగ్గురులో ఒకడు నెగిటివ్ క్యారెక్టర్ ఇలా స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ తమిళ్లో అన్న మంచి బ్రేక్, మంచి లాంచ్ రావాలి, ఒక పెద్ద ప్రొడక్షన్, ఒక పెద్ద డైరెక్టర్ కావాలని కోరికతో వెయిట్ చేసేవాడిని. కానీ మదన్ పిలిచి నరేషన్ ఇచ్చినప్పుడు ఆ 2 hours నేను నవ్వుతూనే, 2 గంటలు ఇచ్చిన నరేషన్ నవ్వుతూనే ఉన్నాను. అప్పుడు అనిపించింది ఇన్నాళ్ళు ఏదో ఒక పద్ధతిని నమ్ముకుని వెళ్ళావు, అదే నీకు సక్సెస్ని ఇచ్చింది, మళ్ళీ ఆ పద్ధతిని నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఇమీడియట్గా ఇది కలిసి చేసాం. కథని మాత్రమే నమ్మి మేము ఫ్రెండ్స్ లాగా, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళండి తమిళ్లోని, మేము అందరూ కలిసి సినిమా నమ్మి చేసాం. తమిళ్లో ఈ సినిమాని చూసి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొనుక్కొని రిలీజ్ చేశారు. మళ్ళీ సినిమా బాగా వచ్చింది, అక్కడ హిట్ అయిందని ఇమీడియట్గా ఎస్కే పిక్చర్స్, గుడ్ సినిమా గ్రూపు, మళ్ళీ కాఫీ సినిమాస్ చూసుకున్నారు. సో నాకు చాలా సంతోషం ఈ సినిమా విషయంలో ఏంటంటే ఒక మంచి కథని, ఒక మంచి టీంని నమ్ముకుని, సినిమాని నమ్ముకుని చేస్తే ఎప్పటికీ